హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కేసీ ఫ్యాషన్. ఈరోజు నేను షాప్లో దొరికే రోజ్ వాటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్ని చాలా విధాలుగా అయితే యూస్ చేస్తారండి. ముఖ్యంగా మనం ఫేస్ కోసం అయితే బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము ఆడవాళ్ళం. అయితే ఈ రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను చెట్టు నుంచి కోసిన ఈ నాటు గులాబీలు అయితే తీసుకున్నానండి. ఎర్రవి కూడా తీసుకోవచ్చు, రెడ్ కలర్వి. నాకైతే ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోటి నేను చేసి చూపిస్తాను. వాటితో చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ రోజ్ ఫ్లవర్స్ని మనం ఇలా పెటల్స్ అన్నీ వేరు చేయాలండి. నీట్గా వాష్ చేసుకొని ఫ్లవర్స్ అన్నీ ఇలా పెటల్స్ అన్నీ వేరు చేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా నేను ఆల్రెడీ వాష్ చేశాను కాబట్టి ఇలా వాటరీగా ఉన్నాయండి. మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఇవి తయారు చేస్తున్నంతసేపు కూడా మంచి స్మెల్ అయితే వచ్చింది. నాటు ఫ్లవర్స్ కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి ఫ్రెష్వి తీసుకున్నట్లయితే మనకి రోజ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా వస్తుందండి. 100% ప్యూర్ కాబట్టి మనం వేటిలో అయినా సరే యూజ్ చేయొచ్చు, దేనికోసమైనా వాడుకోవచ్చండి. బయట మార్కెట్లో తీసుకున్నప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదా, ఎలా ఉంటుంది ఏంటి అని. అలా డౌట్ పడే పని లేకుండా అండి మనం ఈ రోజ్ వాటర్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఇవి పువ్వు యొక్క రేఖలన్నిటినీ ఇట్లా తీయాలండి. ఈ రోజ్ వాటర్ని తయారు చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్. చూసి మీరు కూడా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ రోజ్ పెటల్స్ అన్నిటినీ తీసేసానండి నేను. ఇదో ఇలా అయితే తీసి నీట్గా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ తీసుకొని, కొంచెం పెద్దగా అయితే ఉండాలండి, స్టీల్ వాటిలోనే చేసుకుంటే మంచిదండి. ఇది కొత్త బౌల్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా మిడిల్లో ఒక బౌల్ అయితే పెట్టి చిన్నది బోర్లించాలండి. అది కూడా ఈ రోజ్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా చుట్టూ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ రోజ్ పెటల్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి బౌల్లోకి. చూస్తున్నారు కదా, తర్వాత ఒక స్టీల్ బౌల్ అయితే మనం బోర్లించిన గిన్నె పైన ఉంచాలి. తర్వాత ఇలా అయితే మూతని క్లోజ్ చేయాలండి. ఈ పెటల్స్ అయితే హీట్ అవ్వడం కోసం, వాటర్ ఎవాపరేట్ అవ్వడం కోసం అయితే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చుట్టూ వాటర్ అయితే యాడ్ చేయాలి. తర్వాత మూతనైతే ఇట్లా మామూలుగా కాకుండా ఇలా బోర్లించి అయితే తీసుకోవాలండి. ఇలా లోపలికి ఉండే మూతనైతే సెలెక్ట్ చేసుకోండి, అదైతే బాగుంటుందండి. అప్పుడే వాటర్ అట్లా స్ప్రెడ్ అవుతాయి లోపలంతా. తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే దీనిపైన వేసుకోవాలండి. ఆవిరి ఎప్పుడైతే వస్తుందో అది ఎవాపరేట్ అవ్వడానికి టైం పట్టకుండా త్వరగా వాటర్లో కన్వర్ట్ అవ్వడం కోసం ఇక్కడ పైన అయితే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ముందటి రోజే ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుంటే డీప్లో రెడీగా ఉంచుకుంటే మంచిది. ఇలా యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి మనం ఈ రోజ్ పెటల్స్ని హీట్ చేయాలండి. చూస్తున్నారు కదా, అవైతే హీట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం రోజ్ వాటర్ దేనికోసమైతే యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము.
ఇది ఫేస్ ప్యాక్లో యూస్ చేస్తారండి. మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ దానిలో కలిపి యూస్ చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు సున్నిపిండిలో కూడా యూస్ చేయొచ్చు. చాలా యూజెస్ అయితే ఉన్నాయండి రోజ్ వాటర్ తోటి. చూద్దాం ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేద్దాము. అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఈ బౌల్లో యాడ్ అయిన వాటరే ప్యూర్ రోజ్ వాటర్ అండి. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే రోజ్ వాటరు చాలా అంటే చాలా బాగుందండి. ఎటువంటి కల్తీ లేకుండా మనం మంచి వాటర్ అయితే యూస్ చేసి ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి అయితే తయారు చేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఈ రోజ్ వాటర్ని ఇలా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు యూస్ చేయొచ్చండి. మేకప్ రిమూవర్గా, ఇంకా ఐస్కి కూడా, కళ్ళకు కూడా మంచిదండి కాటన్ తోటి పెట్టుకుంటే. చూస్తున్నారు కదా, ఇదైతే వేస్ట్ అండి. రెడ్ ఫ్లవర్స్ తోటి చేస్తే రెడ్ కలర్ వాటర్ కూడా వస్తుందండి, దీంట్లో అయితే లేదు. చూస్తున్నారు కదా, ఈ రోజ్ వాటర్ని మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. మంచి రోజ్ వాటర్ అయితే తయారు చేయడం చూసాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.